హలో అండి. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ముందుగా మార్నింగ్ ఈరోజు అయితే దేవుడికి ఇలా దీపారాజన అయితే చేసుకున్నాను. స్పెషల్గా అయితే ఏం చేయలేదు, నార్మల్గానే చేశాను. యాపిల్ ఉంటే ఇంట్లో పెట్టుకొని దీపం అయితే పెట్టేసుకున్నాను. మళ్ళీ ఈవినింగ్ ఏదైనా స్వీట్ చేసి దేవుడి దగ్గర పెట్టి దీపారాజన చేసుకుంటాను. ఆ తర్వాత దీపాలను అయితే ఇంటి మొత్తం బయట పెట్టుకుంటాము. ఇప్పుడు వెళ్ళి క్రాకర్స్ అయితే తెచ్చుకోవాలి. మాకు నూజివీడులో ఒక ధరన స్టాల్స్ లాగా పెడతారు. అక్కడికి వెళ్తే కొంచెం తక్కువకి వస్తాయి మన షాపుల్లో కన్నా. ఎవ్రీ ఇయర్ అక్కడికే వెళ్ళి తెచ్చుకుంటాము. ప్రజెంట్ అయితే మాకైతే వర్షం పడుతుంది ఇక్కడ. మరి క్రాకర్స్ ఎలా ఉంటాయో తెలీదు, తడుస్తాయో తడవో కూడా తెలీదు. తడిస్తే మాత్రం ఇబ్బందే. ఎవ్రీ ఇయర్ మేమైతే ఒక రోజు ముందే తెచ్చుకొని దీపావళి రోజు కొంచెం ఎండలో పెట్టి ఆ రోజు ఈవినింగ్ అయితే కాలుస్తాము. ఈ ఇయర్ నిన్న కూడా వర్షమే పడింది, అందుకనే వెళ్ళటానికి కుదరలేదు. రోజు మా ఇంటి దగ్గర ఉన్న శంకు పూల చెట్టుకి చాలా పూలు పూసాయి. ఆ పువ్వులే పెట్టుకొని నేనైతే దీపారాజన చేసుకున్నాను. శంకు పూలు, ఇంకొక గన్నేరు పూలు అంటారా, అవి ఉన్నాయి. అవి రెండు కలిపి పెట్టుకొని దీపారాజన అయితే చేసుకున్నాను. ఈవినింగ్ అయితే బయట నుంచి పువ్వులు తెచ్చుకొని దీపారాజన చేసుకుంటాను. ఇంతకీ మీ ఇంట్లో దీపావళి ఎలా సెలబ్రేట్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ఇలాగే చేసుకుంటాము. ఇంకా నాకు టైం ఉంటే ముందు రోజే గులాబ్ జాములు చేసి మార్నింగ్ ఆ గులాబ్ జాములు పెట్టి దీపారాధన చేసుకుంటాను. ఈవినింగ్ స్వీట్ చేసి దీపారాధన చేసుకుంటాను. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాం. ఉంటానండి. బాయ్.